జేఈలో మనకి కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ స్కోరింగ్ అనమాట కంపేర్ టు ఫిజిక్స్ మ్యాథ్స్ కంటే. సో దీంట్లో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఇంకా ఈజీ స్కోరింగ్. కానీ మనం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే అవాయిడ్ చేస్తాము, ఎందుకంటే ఇదంతా గుర్తుపెట్టుకోవాలి, మైండ్లో బట్టి కొట్టాలి, బట్టి కొట్టినా కానీ మన గుర్తుంటుందో లేదో ఆ టైంకి అని ఎవరు చదవరు, చాలా అవాయిడ్ చేస్తారనమాట. కానీ లాస్ట్లో ఎగ్జామ్ టైం కల్లా మీకు టైం సేవ్ చేస్తుంది ఇది. ఎందుకంటే మీరు ఒక మ్యాథ్స్ క్వశ్చన్ చేసే బదులు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. అంతెందుకు కెమిస్ట్రీలోనే ఫిజికల్ కెమిస్ట్రీ చేసే ప్లేస్లో ఒక 5 ఇన్ఆర్గానిక్ క్వశ్చన్స్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒక 20 మార్క్స్ 4 మార్క్స్ తెప్పించుకునే ప్లేస్లో ఒక 20 మార్క్స్ తెప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇది ర్యాంక్ ఎంత పుష్ చేస్తుంది అనేది మీకు చెప్పలేదు. సో టైం అనేది చాలా తక్కువ సేపు తీసుకుంటుంది. విత్ ఇన్ చాలా 1 మినిట్ లోపలే 30 సెకండ్స్లో కూడా పెడతారు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది. కాకపోతే ఎలా నేర్చుకోవాలి అదంతా ఒక మంచి స్ట్రాటజీ నేనే చెప్తాను అనమాట. ఆ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వండి చాలు, ఖచ్చితంగా మంచి స్కోరింగ్ చేస్తారు ఇన్ఆర్గానిక్లో. మీరు ఫస్ట్ సిలబస్ చూసుకోండి ఇన్ఆర్గానిక్లో. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తాను సిలబస్, దీని అంతా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ సిలబస్ మొత్తం ఇన్ఆర్గానిక్లో ఉంది. ఇక్కడ నుంచి మీకు మినిమం తక్కువలో తక్కువ 8 క్వశ్చన్స్ అనేది వస్తాయి ఖచ్చితంగా ఇన్ఆర్గానిక్లో. మీ టైం బాగుంటే 10 క్వశ్చన్స్ అనేది కూడా రావచ్చు. ఎన్ని ఎక్కువ క్వశ్చన్లు వస్తే ఇన్ఆర్గానిక్లో అంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీరైతే భయపడకండి. ఈ స్ట్రాటజీ ప్రకారం, ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ ప్రకారం ఫాలో అయిపోండి చాలు. ఇప్పుడు ఇది చదివేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి, ఒక బుక్ పెట్టుకోండి. ఆ బుక్లో మీ అంతగా మీరే రాసుకోండి. ప్రతి చాప్టర్లో కొన్ని ఎక్సెప్షన్స్ అనేది వస్తాయి. ఆ ఎక్సెప్షన్స్ అనేది ఎలా అంటే మీకు ఊరికే గుర్తున్నాం అనమాట. ఎక్సెప్షన్స్ అనేది ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకొని దీన్ని అప్పుడప్పుడు డైలీ ఒక 10 మినిట్స్తో ఎక్సెప్షన్స్ అంటే చాలా తక్కువ ఉంటాయి, అవి ఒక 10 మినిట్స్ అనేది రివైజ్ చేసుకుంటా ఉండండి. ఎందుకంటే ఎక్సెప్షన్స్ పైన డైరెక్ట్గా ఈజీ క్వశ్చన్ ఇస్తాడు అనమాట. ఎందుకంటే ఎక్సెప్షన్స్ అనేది ఎవరు గుర్తుపెట్టుకోరు అనేది. సో అది రాసి పెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు కదా, చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే మీకు ఏ లైన్లో అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చి ఉంటుందో అది గుర్తుపెట్టుకొని ఆ లైన్ అండర్లైన్ చేసుకొని, ఆ అండర్లైన్ చేసుకున్న లైన్స్ అనేది ఈ నోట్స్లో రాసుకోండి, ఒక రన్నింగ్ నోట్స్ లాగా. ఇది చాలా బెస్ట్ టిప్ అనమాట. ఇది చాలా వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మేమైతే ఇలాగే రాసాము, ఇలాగే చేసాము అనమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఒక పేజీ రీడ్ చేశాక, చదివేశాక అది మైండ్లో ఒక్కసారి ఐస్ క్లోజ్ చేసుకొని ఎంత గుర్తొస్తుంది అనేది ఆలోచించుకోండి. ఇప్పుడు ఇదే మనం వీడియో ఆఫ్ చేసుకొని ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను అనేది గుర్తు తెప్పించుకోండి. మీకు కనీసం కొద్దిగానే గుర్తొస్తుంది, ఎందుకంటే విజువలైజేషన్. మీరు ఒక వీడియో చూస్తున్నప్పుడు దానికి ఒక ఎంగేజ్మెంట్, ఒక అట్రాక్ట్ అవుతారు. కానీ అదే ఒక పేపర్ పైన చదువుతున్నప్పుడు అంత అట్రాక్ట్ అవ్వరు. సో ఇప్పుడు మీకు చాలా ఏఐ టూల్స్ వచ్చేస్తున్నాయి, అంతా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఒక కాన్సెప్ట్ తీసుకొని, ఆ పేజీ తీసుకొని దీన్ని ఒక విజువలైజేషన్ రూపంలో అడిగినా కానీ అది ఇస్తుంది అనమాట. దాన్ని గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఆ కాన్సెప్ట్ అనేది ఇంకా ఈజీగా గుర్తుంటుంది. కానీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇది చాలా మంచి టిప్ అంటే అంతేమి కాదు, ఎందుకంటే ఆ విజువలైజేషన్ ద్వారా మీరు ఏమి కరెక్ట్గా ఆన్సర్ ఏమి రాయలేరు, ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది అంతే. కాకపోతే మీరు ఐస్ క్లోజ్ చేసుకొని గుర్తు తెప్పించుకున్నప్పుడు ఫస్ట్ ఒక పాయింట్ కూడా గుర్తు రాకపోవచ్చు, కొన్ని రోజులకి ఒక పాయింట్ వస్తుంది, దాని తర్వాత 2 పాయింట్స్ గుర్తు వస్తుంది, దాని తర్వాత ఆ పేపర్ అంతా మనం ఏం చదివాం అనేది అంతా గుర్తు వస్తుంది. సో ఆ గుర్తు చేసుకోవడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అక్కడ కాడికి చదివేసి ఆ క్వశ్చన్ ఆ పేపర్ అయిపోయింది అనుకుంటే కాదనమాట. గుర్తు తెప్పించుకోవాలి, ఐస్ క్లోజ్ చేసుకోండి, గుర్తు తెప్పించుకోవాలి. ఖచ్చితంగా మెమరీ పవర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల. ఫస్ట్ చాలామంది అందరూ రిసోర్స్ అని అడుగుతారు. సో అన్నిటికైనా నేను ఏం చెప్తానంటే రిసోర్స్ చాలా చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి కూడా నేను 100 చెప్తాను. అండ్ ఫ్రీ రిసోర్స్ ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను షార్ట్ నోట్స్ పెడతాను, అవి పెడతాను, ఇవి పెడతాను, జాయిన్ అవ్వమని చెప్తాను, ఇవన్నీ చెప్పొచ్చు. కానీ ఒక ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా, ఎటువంటి అదర్ రిసోర్స్ పర్లేదు, మీ దగ్గర ఎన్సీఆర్టీ బుక్ ఇది ఒక్కటి చాలు. మీ కాలేజ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఇదే పక్కా 100% దీని నుంచే దిగుతుంది అనమాట. మీకు 90% ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు కావాల్సింటే దిశ 144 ఈ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ బుక్ పక్కన పెట్టుకోండి. ఆ బుక్ పక్కన పెట్టి క్రాస్ చెక్ చేసుకోండి అనమాట. ఈ క్వశ్చన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకోండి, ఆ క్వశ్చన్ పెట్టండి, ఇట్లా ఎన్సీఆర్టీ బుక్ పెట్టుకోండి, ఎదగతా ఉండండి. అది డైరెక్ట్గా ఆ లైన్ టు లైన్ కూడా దిగుంటాయి మీకు క్వశ్చన్స్, అంతా డైరెక్ట్గా ఇస్తారనమాట. ఒక 80% అనేది మెజారిటీ కేసెస్ ఇలాగే ఉంటాయి. అంటే 10లో 8 క్వశ్చన్స్ అనేవి ఇలాగే వస్తాయి. 2 క్వశ్చన్స్ అనేది ట్విస్ట్ చేస్తాడు, అది కూడా అదే కాన్సెప్ట్ పైనే ట్విస్ట్ చేస్తాడు అనమాట.
సో ఇంత డైరెక్ట్గా ఉండేది ఎన్సీఆర్టీ అనేది ఖచ్చితంగా చదవాల్సిందే. డైలీ మార్నింగ్ ఇంతసేపు అని పెట్టుకోండి, ఒక 1 అవర్ 1.5 అవర్ ఎన్సీఆర్టీ ఖచ్చితంగా చదవాలి. ఎన్సీఆర్టీ పైనే క్వశ్చన్స్ వస్తాయి. సో ఎన్సీఆర్టీ అనేది చదవడం, రీడింగ్ హ్యాబిట్ అనేది అలవాటు చేసుకోండి ఫస్ట్ అయితే. ఇప్పుడు నేను చెప్పే టిప్ మాత్రం ఖచ్చితంగా ఇది ఫాలో అయితే మీరు 100% ఖచ్చితంగా మీకు జేఈ మెయిన్స్ వస్తుంది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ గుర్తుండడం కాదు. కాకపోతే ఇక్కడ ఇది ఫాలో అవ్వడం చాలా కష్టము. ఇది మీ లైఫ్కి ఒక మంచి టిప్ అనమాట. దీనికనే కాదు, ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. మీరు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కోల్పోయేది దేనివల్ల అంటే ఆ రీల్స్ చూడడం వల్ల, ఆ షార్ట్స్ చూడడం వల్ల. ఇది వీలున్నంత వరకు అవాయిడ్ చేయండి. అన్న ఇంక మేము రెస్ట్ తీసుకోకూడదు, 24 గంటలు చదువుతూ ఉండాలంటే రెస్ట్ తీసుకోండి, ఒక 1 అవర్ పనుకోండి. లేదు ఫోనే చూడాలనుకుంటున్నారు అది కూడా తీసుకోండి, ఒక 10 minutes వీడియో చూడండి, ఏదన్నా లాంగ్ వీడియోస్ చూడండి, కామెడీ వీడియోసే చూడండి, లేకపోతే ఒక సినిమా చూడండి. అంతేగాని ఆ షార్ట్స్ ఎందుకు చూడొద్దు అంటున్నానంటే సినిమాకి 3 గంటలు పోతుంది కదా అని మీరు అడగొచ్చు. కానీ సినిమాకి 3 గంటలు పోయినా కానీ అక్కడ 3 గంటలు ఒక సినిమా పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అదే 3 గంటలు మీరు స్క్రోల్ చేస్తే కొన్ని వేల రీల్స్ స్క్రోల్ చేస్తారు ఆ 3 అవర్స్లో. ఒక 1000 ఆ 3 అవర్స్లో మీ బ్రెయిన్ అనేది ఒక 1000 సిచ్యువేషన్స్ పైకి పోతుంది అనమాట. దేనిపైన ఫోకస్ చేయదు, దానిపైకి వెళ్తుంది, దీనిపైకి వెళ్తుంది. మీకు చదివేటప్పుడు కూడా అంతే, ఒక లైన్ చదివి 2వ లైన్కి వెళ్ళే లోపల ఇంకో దానిపైకి వెళ్ళిపోతారు కాన్సన్ట్రేషన్ అనేది. సో కాన్సన్ట్రేషన్ అనేది ఈ టైంలో, జేఈ టైంలో చాలా ఎక్కువ ఉండాలి, మీకు హై లెవెల్లో ఉండాలి. 3 అవర్స్ ఎగ్జామ్ అనేది చాలా డిసిప్లైన్గా రాయాలి. కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది సరిగ్గా ఉంచాలంటే రీల్స్ అనేది ఆపండి, చాలా బాగుంటుంది. మీ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్. మన ఛానల్ నచ్చినట్టుంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్లో ఐ విల్ క్రాక్ జేఈ అని కామెంట్ చేయండి.